హలో అండి, నమస్తే అందరికీ. ఈరోజు నేను ఒక మంచి ప్రోటీన్స్ అన్నీ ఉండే ఒక టిఫిన్ సెక్షన్, స్నాక్స్ అంటారా, సాయంత్రం చేసుకోవచ్చు, ఉదయం పూట చేసుకోవచ్చు అండి. పెసరపప్పుతోటి బియ్యం కొంచెం వేసి నేను దోశలు పోస్తున్నానండి. పెసర దోశ ఏముందమ్మా అంటారా? ఉందండి, నేను ఎట్లా చేస్తానో చూపిస్తాను. నేను చేసేది మా ఇంట్లో అందరికీ నచ్చిద్ది. ఇట్లాగా ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ వాడి జీలకర్ర అండి, ఇది ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అల్లం ముక్క, క్యారెట్, వీటన్నిటితోటి నేను పెసర దోశలు వేసి చూపిస్తాను మీకు. నేను వేసుకునేది ఎట్లానో మీరు కూడా ఎవరన్నా అట్లా వేయకపోతే చేసుకొని చూసి చెప్పండి నాకు ఎలా ఉందనేది. కడిగి పెట్టానండి, కొంచెం నీళ్ళు వంపేస్తున్నాను. రాత్రి నానబెట్టుకున్నాను, ఇప్పుడు పొద్దున్నే చేసుకుంటున్నా. ఇది మిక్సీకి వేసి చూపిస్తానండి. పిండి ఇదంతా సన్నగా తురుమాలి. క్యారెట్ ఈ సన్న ముక్కలు, ఇది ముక్కలు కోస్తాను, ఇది ముక్కలు కోస్తాను. జీలకర్ర మాత్రం కొంచెం రుబ్బేటప్పుడు మిక్సీకి వేస్తాను. కొంచెం ఏమో మళ్ళీ ఒక స్పూన్ అంత తీసుకుంటే ఒక అర స్పూన్ మిక్సీలో వేస్తాను, ఒక అర స్పూన్ ఏమో విడిగా కలిపేసేస్తాను. దీంట్లో పిండిలో కలిపేస్తా, అప్పుడు బాగుంటుంది. కొంచెం ఉప్పు వేసి మనం రుబ్బుకోవాలి. నేను ఒక హాఫ్ కిలో వేసానండి ఇవి పెసరపప్పు. అయితే ఒక చారెడు బియ్యం వేసుకున్నా. చాలా బాగా వస్తుందండి. ఇది మాత్రం మెత్తగా రుబ్బుకోవాలి. చూపిస్తాను. ఇదిగండి మిక్సీ తిప్పాను. దీనికి కొంచెం జీలకర్ర, ఉప్పు వేసి మిక్సీ తిప్పుకున్నానండి. మామూలుగా అయితే నేను అప్పుడప్పుడు ఇవి వేయకుండా కూడా చేస్తా. ఇవి వేయకుండా చేసే పని అయితే కొంచెం ఇదిగండి 4 పచ్చిమిరపకాయలు ఇప్పుడు అట్టి పెట్టే పక్కన, ఎందుకంటే మాకు రేపటికి కూడా వస్తుంది ఈ పిండి. ఇప్పుడు మీకు ఇది ఒక వెరైటీ చూపిస్తున్నాను కాబట్టి ఇట్లా చేసా. ఫస్ట్ అయితే ఇప్పుడు ఈ వెరైటీకి ఒట్టి జీలకర్ర, ఉప్పు వేసుకుంటాము. ఇది అచ్చంగా ఒట్టి పిండితోటే దోశ వేసుకోవాలి మనం మామూలు దోశల పిండిలాగా అనుకుంటే కనుక, ఇదిగండి అల్లం ముక్క. నేను తర్వాత కొంచెం పిండి తీసుకొని ఇది మిక్సీకి వేసి కలిపేసేస్తా. దాంట్లో ఈ అల్లం ముక్క, ఈ పచ్చిమిరపకాయలు మిక్సీ తిప్పేసి దానిలోకి వేస్తే అది ఒట్టి దోశగా మనం వేసేసుకోవచ్చు. ఇట్లా చేయాలి అంటే మాత్రం ఇవన్నీ ఉండాలి. అందుకని నేను ఇప్పుడు పచ్చిమిరపకాయలు దీంట్లో కోసుకున్నా. ఇప్పుడు పచ్చిమిరపకాయలు, ఇదిగండి అల్లం ముక్కలు, క్యారెట్ తురిమాను, పైన తోలు తీసేసి ఆ పీల్ తీసేసి తురుము పెట్టుకున్నా. 3 ఉల్లిపాయలు, ఈ జీలకర్ర కొంచెం దీనిలోకి వేసాను కదా, హాఫ్ స్పూన్ వేసాను. ఇంకొక హాఫ్ స్పూను ఇదిగండి దీనిలోకి వేస్తున్నా. ఇప్పుడు దీనికి సరిపడా ఉప్పు కొంచెం, ఇదిగండి కొద్దిగా ఈ ముక్కలకు పట్టేటట్టుగా వేసుకోవాలి. కొంచెం కారం వేస్తాను, ఎందుకంటే పచ్చిమిరపకాయల కారం తొందరగా బయటికి రాదు. దీనికి ఉల్లిపాయలకి, క్యారెట్కి కొంచెం కారం పడితేనే ఇందులో ఉన్న స్వీట్నెస్ తగ్గిద్ది. అది ఒక టిప్పు మీకు. కారం వేస్తాను. ఇప్పుడు కొంచెం కరివేపాకు కోసుకొస్తా. ఇదండి మా చెట్లో కరివేపాకు. మొన్న కొమ్మలన్నీ కొట్టేశాను, మంచిగా చిగుర్లు వస్తుంది. ఇప్పుడు బాగా లేతగా ఉంది, భలే ఉంది, కలర్ఫుల్గా ఎంత బాగుందో చూడండి. ఇప్పుడు ఇదండి చేతితోటి వేస్తానని చెప్తా కదా, కొంచెమే ఒక చిటికెడంతా ఈ మొత్తం కలిపేసేసి మంట తగ్గిస్తా. మాడుతున్నా, పొయ్యి కూడా వెలిగించా, మళ్ళీ చేత్తో కుదరదులే అని చెప్పి కలిపేసేసి బాగా ఉప్పు, కారము, పసుపు అక్కర్లేదులేండి, ఉప్పు కారం వేసి మొత్తం కలిపేసి పెట్టుకుంటే దోశ మీద వేయటానికి ఇది బాగుంటుంది. బాగా కలపాలండి. ఉప్పు వేస్తే కొంచెం ఎక్కువసేపు ఉంటే నీరు వస్తుందండి. మనకి ఇప్పుడు అయిపోతుంది కాబట్టి నేను వేసేసుకున్నా. మా పిల్లలు అది ఉన్నప్పుడు అయితే అండి 4-5 గడ్డలు క్యారెట్ తీసుకుంటా, ఉల్లిపాయలు ఒక 7-8 కోస్తాను. ఈ పళ్ళెం నిండిపోయిద్ది. మళ్ళీ వెనకోళ్ళకి చాలదు, వాళ్ళకి మళ్ళీ కోసుకొని నేనే వెనకుండేది. ముందు మా పిల్లలు చిన్నప్పటి నుంచి నేను ఇట్లా చేస్తూ ఉంటా.
ఇప్పుడు ఆంటీ మీరు మీ పిల్లలకి అప్పట్లో ఏం స్నాక్స్ పెట్టేవాళ్ళు స్కూల్ నుంచి వచ్చినాక అవి మాకు చేసి చూపించండి ఆంటీ. మా పిల్లలకి ఇప్పుడు అన్నీ బయట కొనుక్కొని తిని చేసే అవుతుంది, ఇంట్లో చేసి పెట్టుకోవడానికి ఏం చేయాలో అర్థం కావట్లేదు. మీ పిల్లలకి అప్పుడు ఏం చేసి పెట్టారు అది చూపించండి ఆంటీ అని అడుగుతున్నారు. చూపిస్తా, నాకేమో టైం కుదరటం లేదు, పైన పనులు ఇంట్లో పనులు. ఎప్పుడన్నా ఇట్లా కుదిరినప్పుడు చూపిస్తాంట. పచ్చళ్ళు ఎప్పుడు చూపిస్తారమ్మా అని అడుగుతున్నారు. ఇవన్నీ ఇది ఇక్కడ తెచ్చుకుంటా, పోసి చూపిస్తాను. మంట పెడుతున్నా, కొంచెం ఆయిల్ ఉందా లేదా అన్నట్టుగా ఆయిల్ వేస్తున్నాను, రుద్దుతున్నాను లైట్గా. మామూలుగా అయితే గుడ్డతో రుద్దుతారు వెనకటోళ్ళు అయితే. ఇవన్నీ ఉప్పు దీనికి వేసే సరిపడా, పిండికి సరిపడా ఉప్పు వేసాను. ఒక చేత్తో చేయటం కదండి, కొంచెం పిల్లలు అయితే 2 దోశలు తింటారు. మాకైతే ఇప్పుడు ఇట్లా చేసుకుంటే ఒకటేనండి, కడుపు నిండిపోద్ది ఒకదానికైతే. ఇప్పుడు దీని మీద ఇదిగండి ఇట్లా వేసి చేస్తే కడుపు నిండకుండా ఎట్లా ఉంటుందండి. క్యారెట్ కూడా విడిగా తినాలంటే తినలేం కదా, అందుకని నేను ఇట్లా వేస్తానండి పెసర దోశ మీద. అప్పుడప్పుడు ఒట్టి పెసలు కూడా వేసుకుంటాము. ఇప్పుడేమో పెసరపప్పు పొట్టు తీసిన పప్పు దొరికినాయి, ఇది వేసుకొచ్చాడు అంకులు. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకోవాలి. దీనికి ఆయిల్ పడాలండి, మళ్ళీ మీరు ఆయిల్ వేస్తున్నారు అంటారేమో. ఆయిల్ ఉంటేనే బాగుంటుంది. ఇలా చేసి చూడండి మీరు ఒకసారి. నేను అసలు ఉల్లిపాయలు ఈ అంకుల్ని కోసి మొన్న, లేకపోతే నాకు ఇప్పుడు లేట్ అయిపోయింది. కొంచెం వాళ్ళు హెల్ప్ చేస్తే మనకి తొందరగా అయిపోద్ది పనులు కదా. వాళ్ళు కూడా నేర్చుకున్నట్టు ఉంటుందండి పని, వాళ్ళు కూడా చేయాలి కొన్ని పనులు. చేయకపోతే నాకు బాగలేకపోతే 2 రోజులు ఆడవాళ్ళని అడ్డం పడ్డామంటే మగవాళ్ళ పని ఎట్ట ఉండమంటే అట్ట ఉంటుంది ఇంకా. అవునా కాదండి? కొన్ని పనులు వాళ్ళు చేసుకోవాలి. ఇట్లా కొంచెం ఆయిల్ పట్టిద్ది, పొట్ట ఫుల్ అయిపోద్ది ఒక్క దోశ తిన్నా కానీ. ఇంకా కాలనిద్దాము. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. కరివేపాకు ఇప్పుడు దాన్ని కొంచెం ఉప్పు, కారం. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు నిమ్మకాయ లైట్గా నిమ్మకాయ పిండుకోవచ్చండి దీని మీద. ఇప్పుడు లైట్గా అట్లాగా, నా దగ్గర లేదు ఇప్పుడు నిమ్మకాయ, పైన ఉంది కానీ చెట్లో కోసుకొని రావాలంటే మళ్ళీ ఇప్పుడు ఎక్కడ లేను. పెద్ద నిమ్మకాయ చూపిస్తున్నాను కదా మంది. కొంచెం చూసుకోవాలి, ఇట్లాగా కాలుతుంది. మంట తగ్గించుకొని, మా పొయ్యి మంట బాగా వస్తుంది, పెద్ద మంట వస్తుంది. కొంచెం సేపు ఇట్లా ఎత్తి సిమ్లో పెట్టాను. మూత పెట్టుకోవచ్చండి, ఇట్లా మూత పెట్టుకొని చేయొచ్చు. మూత పెట్టాను ఒక నిమిషం. దీన్ని ఇప్పుడు ఇట్లా మడత వేయాలి. కింద ఆయిల్ తక్కువ వేసానండి పెనం మీద, శుభ్రంగా ఆరిపోయినట్టు పోయింది, అందుకని ఇక్కడ ఇట్లా అయింది. అప్పుడప్పుడు నేను ఒట్టి పిండితోటి కూడా చేస్తానని చెప్పాను కదా. ఇప్పుడు ఈ పిండిలో పచ్చిమిరపకాయలు, అల్లం వేసుకొని కలిపి పక్కన పెట్టేసుకుంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు మామూలు దోశలాగా వేసుకోవచ్చు. ఇది మంట హైలో ఉండేసరికి అట్లా వచ్చింది. ఇంకా అది ఉడికిద్దండి, ఇట్లా సిమ్లోనే ఉంది. ఇప్పుడు ఇట్లా చేసి పెట్టండి పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా. ఒకటి తీసాను, ఇంకొకటి వేసి చూపిస్తా. ఇప్పుడు నూనె అసలు ఇలా
బియ్యం వేయకుండా చేస్తాను, బియ్యం వేసి చేస్తాను, రకరకాలుగా పెసర దోశలు చేస్తూ ఉంటా. ఇప్పుడు కొంచెం హైలో పెడుతున్నా. ఇదిగోండి. మీరు ఎవరైనా చేస్తారా ఇట్లా నాకు చెప్పండి. మేము కూడా ఇట్లా చేస్తాం ఆంటీ, మా పిల్లలకి ఇలా చేసి పెడుతున్నాం అని చెప్పండి. చేయకపోతే కనుక ఇప్పుడు చేసి పెట్టండి పిల్లలకి, చాలా బాగుంటుందండి ఇట్లా. కొంచెం ఇప్పుడు మంట తగ్గిస్తున్నా. ఒక 2 నిమిషాలు మంట తగ్గించుకుంటే మనం ఈ ఆయిల్ వేసేలోపు తర్వాత మనం పెంచుకొని దాన్ని కదిలిస్తూ ఉండొచ్చు. అడుగు నేయలేదు కదా నేనైతే ఇట్లా పొయ్యి మీద కూడా పడకుండా చేసుకుంటా, చేతితో పట్టుకొని ఇది దగ్గరకు తెచ్చుకుంటా. ఇప్పుడంటే ఒక చేతితోటి కదా పొయ్యి మీద కూడా పడుతుంది ఆయిల్. చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినాలా అనిపిస్తుంది. ఇప్పుడు పెంచుతున్నా, కొంచెం కొంచెం కదిలిద్దాం. మూత పెట్టేస్తానండి, తగ్గిస్తానులే మంట, ఉడుకుతుంటుంది కొంచెం. ఇదిగండి 2 నిమిషాలే మంట తగ్గించే ఉంచాను. కొంచెం ఇప్పుడు పెంచా, మీడియం సైజు పెట్టాను. ఇవన్నీ కొంచెం సేపు ఇట్లా కావాలంటే పైన ఇక్కడ వేసుకోవచ్చు కొంచెం ఆయిల్ ఇట్లాగా. అది సిమ్లో పెట్టేసరికి ఇప్పుడు బాగా వచ్చింది. అది పొయ్యి బాగా మంట వస్తుంది. కొంచెం హైలో పెడుతున్నా. కొంచెం ఇట్లా. ఇది చాలా టేస్ట్ ఉంటుందండి, ఇట్లా చేసి చూడండి. బియ్యం వేయకపోయినా ఒట్టి పెసరపప్పుతో కూడా చేస్తాను. ఒక్కోసారి బియ్యం వేస్తాను. బియ్యం వేస్తే ఒక టేస్ట్ ఉంటుంది, వేయకపోతే ఒక టేస్ట్ ఉంటుంది. పెద్దవాళ్ళకి తెలుసులేండి, చిన్నపిల్లలకి కొంతమంది అడుగుతున్నారు కదా కొన్ని చేసి చూపించమని. అలాంటి వాళ్ళకి ఇట్లాంటివి ఉపయోగపడతాయని నేను అనుకుంటున్నా. చూసి చెయ్యండి మీరు కూడా. పెద్దవాళ్ళైనా కొంతమందికి ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా చేస్తుంటారు కదా, అట్లా చేసి ట్రై చేయండి. ఇట్లా కనుక చేయకపోతే. అయిపోయిందండి, ఇంకా తీసేస్తున్నా. ఇదండి ఇదండి అయిపోయింది. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇట్లా తీసి చట్నీలోకి అద్దుకొని తింటే ఉంటుంది. చట్నీ లేకపోయినా బాగుంటుంది. నేను ఇట్లాంటి ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు కాలుతుంది తింటానండి, కాలిపోతుంది. చాలా బాగా వచ్చిందండి. అదే బాగా ఉడికింది కూడా, పొగలు వెళ్తుంది. చాలా బాగుందండి. ఇలా ట్రై చేసి చూడండి ఒకసారి. పిల్లలకి ఉదయాన్నే పెట్టుకున్న మనమైనా కడుపు నిండిపోద్ది. సాయంత్రం పూట చెప్పా కదా విడిగా ఇది వేయకుండా ఇది ఇంకొక దానికి వస్తుంది. ఇప్పుడు 2 దోశలు వేసుకున్నా ఇంకొక దానికి వస్తుంది. చాలదు అనుకుంటే అది వేస్తాను, లేకపోతే అది కొంచెం అట్లానే ఉంచుతాను, సాయంత్రం వేస్తాను. అయితే ఇది ఇప్పుడు ఈ టైప్లో చేయాలంటే అల్లం పచ్చిమిరపకాయలు పిండిలో వేయవాకండి. లేదు ఇట్లా చేసుకుంటామంటే మామూలుగా ఒట్టి దోశ అయితే ఆ పచ్చిమిరపకాయలు అల్లం ముక్కలు పిండిలో వేసి కలుపుకొని చేయండి, చాలా టేస్ట్ ఉంటుందండి పెసర దోశ. ఇలా చేసి ఒకసారి ట్రై చేయండి.
చాలా బాగుంటుందండి. తినాలనిపిస్తుంది మీకు కూడా. చూస్తున్నారు కదా. ఓకే అండి, బాయ్ అండి, ఉంటానండి. చేసి తప్పకుండా నాకు చెప్పండి కొంచెం ఎలా ఉంది ఏందనేది. ఉంటానండి.